ఎరా కుక్కను కలిసి పిల్లని కాపాడవుగా, మరి ఎందుకు డీలా పడ్డా? నేనెక్కడ కాల్చాను రా, భయంతో కొట్టిన చచ్చూరుకుంది. అయ్యయ్యో, మన కాల్చడం తెలియదని ఆ పిల్లకి తెలిసిపోయిందా? రే, నేను కుక్కతో ఏం చేయాలో నీతో చెప్పానుగా. కోపడకో, ఊరికే గాల్లో కాల్చినా కూడా కుక్క భయపడి పారిపోయి ఉండేది. తోటాలు లేవురా. ఏంటి తోటాలు లేవా? ఏట్రా ఎంత శబ్దం వచ్చింది? అయితే ఇది ఒరిజినల్లేరా. ఇలా చూడరా, ఆ అమ్మాయికి తెలివి వచ్చిందనుకో, మనకి కాల్చడం తెలియదని ఇరికించేస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం పద. అవునరా, ఆ కుక్కల గురించి కూడా ఇప్పుడే తెలిసింది. చాలా డేంజర్ అంట అయ్యి. తెలుసు పద. సరే పోదాం పద. 2 నెలలు సంతోషంగా ఉందాం అనుకుంటే ఈ ఎదవ సెడగొట్టేశాడు. నన్నెందుకురా తిడుతున్నావు? నేను కాదురా, మనిషి మీద కోపం వస్తే కుక్క అని తిడతాం, కుక్క మీద కోపం వస్తే కుక్క అని తిట్టాంగా. అందుకే మనిషిని తిడుతున్నాను. ఎవర్రా? కాకి సొక్క కాళీ, పోలీస్ బంట్రా. మనల్ని ఎత్తుకుంటే ఏడదాకా వచ్చారంటవా? రారా అడవిలోకి వెళ్ళిపోదాం. జానీ, ఈ పోలీసుల దెబ్బల కంటే పల్లెల దెబ్బలు ఎంత బెటర్ రా. నీకేదో పోలీసుల దెబ్బలు తెలియనట్టు నీతో చెప్తున్నాను చూడు. అయ్యా గణపయ్య, ఎలక దాక్కోడానికి కూడా సోటిచ్చావు, మేము దాక్కోడానికి ఏదైనా సోటు చూపించవా? కాళీ, వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక్క దారి. ఆ పిల్లందరికీ నిజం చెప్పడానికి ముందే ఆ పిల్ల నోరు మూయించాలి. పదా. ఈ అడవిలో పరిగెట్టి సన్నబడిపోయేలా ఉన్నాను రా. ఏమైంది? ఇంకా మైకంలోనే ఉంది. బతికిపోయాం. తనకి మెలకు రాకముందే ఏదో ఒకటి చేసేయాలి, లేదంటే మనం దొరికిపోతాం. ఆ అమ్మాయికి స్పృహ వచ్చిందమ్మా? డాక్టర్ చెప్తారు. మాకంటే ముసలోడు ఆవేశంగా ఉన్నాడు. మెల్లీకి సంబంధించిన వాళ్ళెవరు? కళ్ళు తెరిచింది, వెళ్ళి చూడచ్చు. ఉండండి, ముందు ప్యానాలు కాపాడినోడు వెళ్ళి చూస్తాడు, ఆ తర్వాత మీరు వెళ్ళి చూద్దురు గాని. నువ్వు వెళ్ళరా. వీళ్ళకి అసలు విషయం తెలిసిపోయిందో మనల్ని కుమ్మి పడేస్తారా? నీ వల్ల అన్యాయంగా నా పానాలు పోయాయి. ఏడు కనుకచ్చా బాగా అయినో. నాకు తుపాకీ కాల్చడం రాదని ఎవరికైనా చెప్పావనుకో, నేను ఇక్కడే కాల్చి చంపేస్తా. ఏడుసాలే. నిన్ను నరుకుతాను, పొడుతానని చెప్పు, భయపడతాను. కాలుతానని మాత్రం అనబాక. నువ్వు ఆడు ఎమ్మటి ఊరెదిరి పారిపోండి, లేదా నేను ఏడ్చేస్తానో నాకే తెలీదు. మెలకు రాగానే తోలిసినట్టున్నాడా? ఎంత బేగా ఎట్ట పని ముగించాడు? జానీ, తనకి సొక్కలు చూపించి పంపించేసినట్టున్నా? నువ్వు అక్కడవే. ఈరోజు అడవి వదిలి వెళ్ళిపోమంటుంది. ముందు పోలీసులు తరిమారు, తర్వాత కుక్కలు తరిమాయి, ఇప్పుడు ఏమి తరుగుతాను. సరే, అడవిలో అడవి కుక్కలు ఉంటాయని తెలిసి పనికెళ్తారైందే మీరు? ఏం కాదత్తా, మా వెనకాల ఎప్పుడు కాపలాకి 2 ఏటగాళ్ళు ఉంటారు. వత్తా. జాగ్రత్త. ఎలా ఉంటుంటే ఏంటి నిదానంగా వస్తున్నావు? చిన్నగా దిగండి. మీరు వెళ్ళండి, నేను వెళ్ళి మెర్లిని తీసుకొస్తా. సరేలే, త్వరగా రా. జయ, ఆ అమ్మాయి ఆడకెళ్ళిందే? అమ్మ కట్టెల కోసం వెళ్ళింది. ఇదేంది ఇంకా లేవలేదు? మెర్లీ, మెర్లీ. ఇవాళ పనుందా? అదేందే, పనుండబట్టాగా నేను లేపుతుంది, లేకపోతే నేనెందుకు వస్తాను? సార్, నువ్వు ముందెళ్ళు, నేను వస్తా. తొందర అయ్యే.